competitors in a musical test were ranked by the 3 judges ABC in the following order. ఈ జడ్జెస్ ర్యాంక్ అన్నాడు చూడండి, ర్యాంక్డ్ ఆల్రెడీ ర్యాంక్ ఇచ్చేసారు అంటే నువ్వు గేట్స్ ఇవ్వలేదు, నువ్వు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, ర్యాంక్ ఏ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటే ఎన్నో ఇయర్స్ నుంచి 2014-15 నుంచి ప్రాబిలిటీ సిలబస్ సేమ్, జస్ట్ చిన్న చిన్న స్లైట్ వేరియేషన్స్ ఉన్నాయి అంతే. ఇవి ఏదో ఒక్క ప్రాబ్లం వస్తూనే ఉంది, అలా చూసి ప్రాక్టీస్ చేసి నోట్స్ రాపించింది కాబట్టి ఏది వస్తుందో మనకు తెలియదు కానీ అన్ని చూసుకోండి. ABC following the orders అన్నారు. Ranks A, ranks B, rank C. Using the rank correlation method, discuss which pair of judges has the nearest approach to common liking in music. వీళ్ళు నియరెస్ట్ అప్రోచ్ ఒక్కొక్కల A and B కాంబినేషన్స్ ఉన్నాయి కదా, B and C కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఎవరు నియర్ బై ఒకరికొకరు ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను, నకుల్, అక్షయ్ ముగ్గురు ABC అనుకున్నాం అనుకోండి, నేను ఇచ్చే జడ్జ్మెంట్ మై జడ్జ్మెంట్ అండ్ అక్షయ్ జడ్జ్మెంట్ కాంబినేషన్, అక్షయ్ అండ్ నకుల్ కాంబినేషన్, నాది అండ్ అక్షయ్ నకుల్ కాంబినేషన్ సెట్ అవుతుందో చూడమంటున్నారు. అది క్వశ్చన్ కి మీనింగ్. యూజింగ్ ర్యాంక్ కోరిలేషన్ మెథడ్, డిస్కస్ విచ్ పేర్ ఆఫ్ జడ్జెస్ హ్యాస్, విచ్ పేర్ 2 members, విచ్ పేర్ ఆఫ్ జడ్జెస్ హ్యాస్ ద నియరెస్ట్ అప్రోచ్ టు కామన్ లైకింగ్ ఇన్ ద మ్యూజిక్. మ్యూజిక్ లైక్ చేయడానికి ఎవరిద్దరు జడ్జెస్ కామన్ గా ఈక్వల్ గా ఉన్నారని అడుగుతున్నారు క్వశ్చన్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది అది. నెక్స్ట్ సమ్ చేయలేదు, ఇచ్చాను కానీ XYZ లో కన్వర్ట్ చేసుకుంది తను. నేను బోర్డు మీద చేపించినట్టు గుర్తు నాకు, మరి ఎందుకు రాయలేదు మేడం. X = A, Y = B, Z = C గా కన్వర్ట్ చేసుకుంది. D1 = X - Y, D2 = Y - Z, D3 = Z - X. నెక్స్ట్ D1 square, D2 square, D3 square. Since P2 of X, ఓకే, నేను ఇది నోట్స్ చూసి మీకు ప్రింట్ తీసేటప్పుడు నేను రాసి పెట్టినట్టున్నది, నా హ్యాండ్ రైటింగ్ క్వశ్చన్ మిస్టేక్ ఉందని చెప్పి నేనే రాసినట్టున్నాను. క్వశ్చన్ లో కూడా మిక్స్ అయితే బ్లాక్ కలర్ నేనే రాసి పెట్టాను, అలా క్వశ్చన్ కూడా నేను చేయలేదు. సిన్స్ P2 of X, Y ఈజ్ మాక్సిమం. సరే, ఈ ప్రాబ్లం చేయండి, నేను చెప్తాను. నోట్స్ తీయండి. నెక్స్ట్ నుంచి రిపీటెడ్ యాంగిల్ అండి. తీయండి అమ్మా, నోట్స్ తీయండి, నేను చెప్తాను ఇది ప్రాబ్లమ్. నోట్స్ క్యాల్సి కంపల్సరీ మ్యాండేటరీ. P&S స్టూడెంట్స్, D1 = లేకపోతే చెప్పేసేనా ఏంటి, ఏదో ఒకటి రిపీట్ చెప్పండి. ఓవల్ గా చెప్పేసేనా ఏంటి, ఓవల్ గా చెప్పేస్తే మీకు ఫార్ములాస్ ఎలా వస్తాయి? D1, D2, D3 మీరు చేయండి, నేను చెప్తాను. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. రఫ్ లో ఉన్న చేయండి, అట్లీస్ట్ ABC వాల్యూస్ లైన్ గా వేయండి, ఇలా టేబుల్ లాగా వేయండి. ఇలా ఇదిగోండి కరెక్ట్ గా పెట్టాను చూడండి, చూసి వేయండి. A values, B values, C values. D1 = A - B, D2 = B - C, D3 = C - A. సైక్లిక్ ఆర్డర్ లో వేయాలి. Ma'am, D1 square = 200. అమ్మా, D1 square = 2 నా? 200 ma'am. D2 square = 240. Ma'am, D1 square ma'am. Direct 2 na na? 200 ma'am. Okay, 1 minute. D1 square 2 na? D1 square ఎంత na? 200 ma'am, 200. 200. D2 square 214. Okay. D2 square 214. 240. 148. 214 ma'am. 214. 240 na? Okay. What next? D3 square 57 ma'am. 57 na? Yes ma'am. Whole 57 na?
Yes, ma'am. 57. Okay. Next formula. I got 0.65. ఎలా చేసావు? Ma'am, down you wrote the hint, no, ma'am. Like AC, we should take AC means D3 square, no, ma'am. D1 square. Then formula is 1 minus 6 into summation of D square by 10, no, ma'am. Like that only, ma'am? No, not like that. Oh, okay. ఇలా చెయ్యి, ఇలా చేయండి. O1 equal to formula. O1 equal to Rho 1 is equal to 1 minus 6 into 1 minus 6. summation of D1 square by n into n square minus 1. All separately you should do, ma'am. Okay, ma'am. మ్యామ్ జెడ్ ఇంకా ఎక్స్ కా O1 to separate అమ్మా జెడ్ ఇంకా ఎక్స్ కి వచ్చింది మ్యామ్ 0.64 అట్లా. అమ్మ వినపడలేదన్నా అక్షయ్. జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అదే D3 స్క్వేర్ ఉంది చూడండి, దానికి 0.64 అని వచ్చింది నియరెస్ట్ అప్రోచ్. O1 equal to ఇలా వేయండి. O1 equal to అదే మ్యామ్ అది 1 minus తర్వాతనే ఎంత వచ్చింది ఆన్సర్? 0.64 D3 కి. నువ్వు డైరెక్ట్ D3 చేసావా? ఆ. అంటే D1 కి మైనస్ 0.21 ఎంత వచ్చింది? ఓకే 1 minute నేను వేస్తున్నా ఉన్నాను, నాకు క్లారిటీ అవ్వాలి కదా. ఓకే నాకు తెలిసి మైనస్ లో కాదా, ఎక్కడ ఏమో మిస్టేక్ మరి. చేసావు. ఎందుకంటే Okay, సమ్మేషన్ ఆఫ్ D స్క్వేర్ కదా, సంథింగ్ మైనస్ చేస్తున్నాం కదా. డినామినేటర్ ఎన్ని ఉన్నాయి? n వాల్యూ ఎంత ఉంది? 10 కదా. 10 10 స్క్వేర్ 100. ఎప్పటికీ నీకు మైనస్ లో కాదు ఆన్సర్. అవునా, ఒకసారి చూసాము కొంచెం. Coming minus 0.21 only. ఒకసారి చూడు అమ్మా. It's coming minus 0.21 only, ma'am. మైనస్ 0.21. 0.21. ఓకే, Yes. వాట్ అబౌట్ నెక్స్ట్? అది కూడా మైనస్ లోనే వస్తుంది మ్యామ్, సెకండ్ ఇది కూడా. సరే కానీ చూద్దాం, సరే చేస్తాం నేను కొంచెం. చెప్తాను అయితే. నెక్స్ట్ థర్డ్ స్లో చేయండి. D3 వస్తుంది మ్యామ్ 0.64 అనే థర్డ్ ది. ఓకే 0.64. సెకండ్ వన్ చెప్తా కొంచెం. D2 is minus 0.29, ma'am. ఓకే మైనస్ 0.29. దీంట్లో కదులుతున్న 0.02 ఫస్ట్ ప్లస్ వస్తుంది. O2 of x comma z is maximum. We conclude that the pair of judges A and C has the nearest approach. Okay, కరెక్ట్ అండి, మీరు చేసింది కరెక్ట్. మైనస్ లో రాకూడదు కదా ఎప్పుడు, అంటే ఈ జడ్జెస్ కరెక్ట్ కాదండి. D1 D2 కరెక్ట్ కాదు, ఓన్లీ జడ్జ్ 3 is కరెక్ట్ అని మీనింగ్. O3 ఇది, సిన్స్ O3 ఆఫ్ x, y, x, z is maximum. అదే కదా మాక్సిమం. అవి రెండు మినిమం, మైనస్ వచ్చినాయి అంటే మినిమం. అవి రెండు ఈక్వల్ కాదు. ఈజ్ మాక్సిమం. we conclude that the pair of judges A and C has the nearest approach common liking music. మ్యూజిక్ లైక్ చేసేది A and C పేర్స్ కరెక్ట్ గా ఉన్నట, రిమైనింగ్ ఎవరు కరెక్ట్ కాదు. ఏ జడ్జెస్ అప్రోచెస్ కరెక్ట్ లేదు, ఓన్లీ A and C అప్రోచ్ కరెక్ట్. దట్ ఈస్ ద మీనింగ్. Rank of 1 is something negative something.
నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ 2 ఈక్వల్ టు నెగటివ్ సంథింగ్ అంటే -0.21 నెక్స్ట్ -0. సంథింగ్ 64 వచ్చింది 29 వచ్చింది మైనస్ లో వచ్చింది కదా దట్ ఈస్ మినిమం వాళ్ళిద్దరు కరెక్ట్ కాదు బట్ ఏదైతే పాజిటివ్ అప్రోచ్ వచ్చిందో ఆ పాజిటివ్ అప్రోచ్ ని కన్సిడర్ చేయండి మేబీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మీది మేబీ 3 అప్రోచెస్ సేమ్ ఉంటాను నియర్ బై ఉంటాను విచ్ వన్ ఈజ్ నియర్ వన్ అన్నది అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ 0.8 ఒకరికి 0.6 ఒకటి 0.2 వచ్చింది అనుకోండి 0.2 కన్సిడర్ చేయండి నియర్ బై 0కి ఏదైతే నియర్ బై ఉంటుందో దట్ ఈస్ ద గుడ్ అప్రోచ్ అండి ఓకేనండి అలా కన్సిడర్ చేయండి లేదు మ్యామ్ అన్ని 0.8 లే వచ్చాయి ఓకే అలా మాక్సిమం అప్రోచెస్ కరెక్ట్ అని రాసుకోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావనుకోండి ఓకే నెక్స్ట్ నేను 0.2 తో చూసాను ఒక ప్రాబ్లం 0.2 ఒకటి 0.6 ఒకటి 0.8 ఒకటి వచ్చింది సంథింగ్ ఓకే అక్కడ నేను ఏం రాస్తానంటే 0.2 అప్రోచ్ చేస్తే నియరెస్ట్ అప్రోచ్ అని రాసుకుంటాను అర్థమైందా ఇక్కడ లక్కీగా నీకు మైనస్ వచ్చినాయి కాబట్టి దెన్ వీఆర్ రిమైనింగ్ దట్ 2 ఈజ్ నెగ్లిజిబుల్ జస్ట్ థర్డ్ అప్రోచ్ ఈజ్ పాజిటివ్ దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దట్ వన్ ఓకే అర్థమైందా ఏం చెప్పాను అన్నది yes ma'am ఓకే 2 నెగటివ్స్ వచ్చాయి కాబట్టి అవి కన్సిడర్ చేయట్లేదండి ఏదైతే పాజిటివ్ వచ్చిందో అది కన్సిడర్ చేశాను దట్ ఈస్ ఆల్సో ఇన్ బిట్వీన్ ఆఫ్ 0 and 1 that is also 0 and 1 that's why that is correct okay next repeated ranks important topic ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కూడా ఆ రేంజ్ ఇంపార్టెంట్ ఉంటుంది చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి రిపీటెడ్ ర్యాంక్స్ కామన్ గా మన డే టు డే లైఫ్ లో రిపీటెడ్ గా వాడుతున్న ఫార్ములా మన ఎంసెట్ కౌన్సిలింగ్ లో కానీ మీకు ఇప్పుడు మేము మార్క్స్ సాగ్రిగేట్ చేసి ఫైనల్లో ఇచ్చే మార్క్స్ ఇప్పుడైతే నవే డేస్ మీకు అన్ని గ్రేడ్ పాయింట్స్ వస్తున్నాయి గ్రేడ్ రిపీటెడ్ అయినా నో ప్రాబ్లం 0.9 ఒక 10 మెంబర్స్ వచ్చిన ప్రాబ్లం లేదు ప్రీవియస్ మన లాస్ట్ 2018 అప్ టు 2018 వరకు అయితే మేమైతే ఎలా చేసామంటే ఫస్ట్ గ్రేడ్ 2 మెంబర్స్ కి సేమ్ కేటగిరీలో వచ్చింది అనుకోండి సేమ్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి యావరేజ్ చేసేవాళ్ళం ఏదో మిడ్స్ లోనో లేదా బిహేవియర్ లోనో అలా చూసి వాళ్ళు ఫస్ట్ పర్సన్ అని చూసేవాళ్ళు అలా కాలేజ్ లో వీళ్ళు యాన్యువల్ డేకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి అప్రోచ్ లేదు కదా ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గ్రేడ్స్ పెట్టేసి అయిపోయింది ఎల్ఈఏ ఇప్పుడు అంతదాకా ఎంసెట్ ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం 3 మెంబర్స్ కి 149 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు ముగ్గురికి ఇస్తారు సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ నెగ్లెక్ట్ చేసేస్తారు తీసేస్తారు ఫోర్త్ ర్యాంక్ నుంచి వస్తున్నాయి అవునా అలా మనం చిన్నప్పుడు 9th 10th చదివేప్పుడు మనకు అలాగే ఇచ్చేవాళ్ళు గేట్స్ గుర్తుందా ఎవరికైనా మీకు అందరికి అలాగే ఇచ్చేవాళ్ళండి గేట్స్ ఏం డిఫరెంట్ గా ఇచ్చేవాళ్ళ ర్యాంక్స్ అబ్బాయి మీకు చిన్నప్పుడు ర్యాంక్ సిస్టమే లేదా స్కూల్స్ లో ర్యాంక్ సిస్టమ్ ఉంది కదా అక్కడ అలాగే ఇచ్చేవాళ్ళు 3 మెంబర్స్ కి సేమ్ వస్తే 1 అలా 3 మెంబర్స్ కి ఇచ్చేసి 2 3 ఉండేది కదా ఫోర్త్ ర్యాంక్ నుంచి ఉండేది మళ్ళీ కంటిన్యూషన్ సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ ఎలిమినేటెడ్ అవునా కదా అలాంటివి దేనికైనా సరే యూజ్ చేయడానికి ఇది ర్యాంక్ కాలేషన్ ఎంతమంది రిపీట్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తున్నా అన్నది చెప్పడమే ఈ ర్యాంక్ కాలేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ క్లాసిఫికేషన్ చూడండి 2 or more persons సేమ్ ర్యాంక్స్ 2 అంటే 1 కన్నా ఎక్కువ 2 or more 2 కన్నా ఎక్కువ ఎవరన్నా సరే దాని క్లాసిఫికేషన్ if there is more than one item is same
కనెక్ట్ అయ్యారండి, కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ కనెక్ట్ అవ్వడానికి? ఎప్పుడు లేదు. మీకు కనిపిస్తుందండి? ఓకే, ఈజ్ ఇట్ ఓకే? వాయిస్ ఓకే మ్యామ్. ఓకే. ఎవరు మాట్లాడకూడదు, కంకణం కట్టుకున్నామంటే వాడు అక్కడే పాపం అక్షయ్ అక్కడే రెస్పాండ్ అవుతాడు, మిగిలిన వాళ్ళందరూ అసలు ఉంటున్నా ఏం మాట్లాడవు. One item the same value in the series, it is denoted by ముందు ఎలియే ఆతో డినేట్ చేసేవారు, కానీ ఆల్రెడీ పైనుంచి మనం ర్యాంక్ ఆల్రెడీ యూటిలైజ్ చేసేస్తున్నామని ఎంతో ఇండికేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఫస్ట్ 5-6 years నుంచి. Then the Spearman's formula for calculating the rank correlation coefficient breaks down. Spearman rank correlation breaks down చేశారు. మన ఎలియే ఇప్పుడు బిఫోర్ ప్రాబ్లం చూసింది స్పియర్మెన్. ఫస్ట్ అది కర్ల్ పేసన్, ర్యాంక్ కోరిలేషన్ స్పియర్మెన్ పాయింట్ అవుట్ చేశాడు. కోరిలేషన్ ఏమో కర్ల్ పేసన్ పాయింట్ అవుట్ చేశారు, ర్యాంక్ కోరిలేషన్ స్పియర్మెన్ పాయింట్ అవుట్ చేశారు. స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ పార్ట్స్, దట్ ఈస్ రిపీటెడ్ ర్యాంక్ కోరిలేషన్. ఓకే, ఆ మాట ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో రాయలేదు, స్కాన్ టెక్స్ట్ బుక్ అని చెప్పి దానిలో రాశాను, కానీ యాక్చువల్గా అయితే బ్రేక్స్ అని రాయకూడదు, కోఎఫిషియంట్ బ్రేక్స్ అనకుండా స్ప్లిట్టింగ్ ఇంటూ సమ్ పార్ట్స్ గా కన్వర్ట్ చేసామని రాయాలి. Okay, breaks down. In this case, common rank are given to items. Repeated items cut చేసి పెట్టుకుంటూ వచ్చాయట. Then the common rank in the average of the ranks repeated ranks ఉన్నాయి, దానికి కావాలి 3 ఉంటే 3, 4 ఉంటే 4, మాక్సిమం ఎలిమెంట్ కి నీకు different from each other, and the next item will be, and the next item will get the rank, next rank to already assume చేసుకున్న దానికి కాకుండా నెక్స్ట్ ర్యాంక్ కూడా నువ్వు ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంచుకోవాలి. ఇలాంటివన్నిటిని చూసుకోవడానికి ఇస్తున్నాం. M is the number of items where the ranks are కామన్ గా రిపీటెడ్ ర్యాంక్స్ కి సింగిల్ ఒకే ఒక 10 ఉంది, 20 20 20 అని 3 ఉన్నాయి అనుకోండి, 10 అన్నది ఒకటే కదా, దానికి M ఇస్తాం, రిపీట్ అయిన 3 కి M = 3 అని ఇస్తాం చెప్తున్నారు. ఓకే, ఫార్ములా ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఈక్వల్ టు 1 - 6 అక్కడ ఏంటి 1 - 6 d by n × n² - 1. ఓకే, ఇదైనా అంతే, n² - 1 అండి, n × n² - 1 అన్నా n³ - n అన్నా సేమ్, డినామినేటర్ ఇస్ నాట్ చేంజింగ్, డినామినేటర్ ఇస్ సేమ్. ఇక్కడ చూడండి సబ్ పార్ట్స్ గా స్ప్లిట్ అయింది, ఇక్కడ బ్రేక్స్ అని అంటున్నాడు, కానీ నేను టెక్స్ట్ బుక్ లో ఉందని రాపిస్తున్నానే కానీ అక్కడ బ్రేక్స్ అనే వర్డ్ వాడకూడదు, సబ్ పార్ట్స్ అని రాయాలి యాక్చువల్ గా అయితే. ఓకే, సబ్ గ్రూప్స్ అనో సబ్ పార్ట్స్ అనో రాయాలి, కరెక్ట్ వర్డ్ అది. ఓకే, 1 - 6 × summation of d² by n × n² - 1 అన్న n³ - 1 n అన్న సేమ్. ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సబ్ పార్ట్స్ ప్లస్ 1/12 × m³ - m ప్లస్ 1/12 × m³ - m ప్లస్ రిపీట్ అయితే ఉంటాను కంటిన్యూషన్, దేర్ ఇస్ నో ఎండ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫార్ములా అర్థమైంది కదండి, సేమ్ ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములానే యాజ్ ఇట్ ఈస్ 1 - 6 × summation of d² by n × n² - 1 సేమ్, ప్లస్ ఇంటూ ఎన్నైతే రిపీట్ అయినాయో అవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి, ఎన్ని రిపీట్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి, అవి ఎన్ని ఉంటాయండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్. From the following data, calculate the rank correlation coefficient after rank correlation coefficient అన్నారు, డైరెక్ట్ ర్యాంక్స్ డేటా. ఆఫ్టర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ర్యాంక్స్, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ర్యాంక్స్ అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వై ఇచ్చేసారు, డైరెక్ట్ ర్యాంక్స్ అవి. ఓకేనా, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎక్స్ వేరియబుల్స్, ఇప్పుడు నా ర్యాంక్స్ ఇస్తున్నానండి. ర్యాంక్ ఎన్ని రిపీట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ 65 కి ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ 2 57 సెకండ్ ర్యాంక్, 48 థర్డ్ ర్యాంక్, 33 ఫిఫ్త్ ర్యాంక్,
23 6th ర్యాంక్. ఓకేనా? 16 ఇప్పుడు మనం ఏ ర్యాంక్ తో ఫినిష్ చేసాం చెప్పండి? 6th ర్యాంక్ తో ఫినిష్ అయ్యాం. 3 ఉన్నాయి అంటే 7 + 8 + 3 8 + 9/3 3 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ 3 ఇక్కడ పక్కన F కూడా చేశాను. ఓకేనా? వాటి యావరేజ్ చేయండి, వచ్చేది 8 అంటే 8 8 8 అని ఫినిష్ చేశాను. నెక్స్ట్ 9 వరకు లేదు. నెక్స్ట్ 9 is 10th ర్యాంక్. 7th 8th మెర్జ్ అయిపోయింది. 7th 8th మెర్జ్ అయ్యి 8th ర్యాంక్ ఒకటే వచ్చింది. యావరేజ్ చేస్తే వచ్చింది ఏదైతే వస్తుందో అది మేబీ అది 8.5 అనుకోండి, 8.5 వేయండి. మీరు ఓన్ గా సొంత నాలెడ్జ్ అప్లై చేయకండి, ఓన్ డెసిషన్స్ తీసుకోకండి. ఓకే, మైనర్ మిస్టేక్ అయినా పట్టుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి లాజిక్స్ తెలుసు. ఇలా చూడగానే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు టక్కని చెప్తారు. ఓకేనా? మీరు ఎక్కడ మోసాలు చేయకండి. లాస్ట్ టైం ఒకడు మొన్ననే రీసెంట్ గా మైనింగ్ లో మిక్స్ వేస్ట్ వేలో ఈ ప్రాబ్లమ్ ఇచ్చేసేస్తే దాన్ని 8 ఇది ప్రాబ్లం కాదండి, కొంచెం డిఫరెంట్ అండి. అది 8.9 ఉంటే దాన్ని అప్రాక్సిమేట్లీ 9 అని చెప్పి తీసుకుని చేసి వచ్చాడు. ఆన్సర్ దాన్ని ఎగ్గిపోయింది. అట్లాంటి వేషాలే వేయకండి, యాస్టీస్ ఏది ఉంటే అది కన్సిడర్. నెక్స్ట్ ర్యాంక్ 7 8 9 3 ర్యాంక్స్ అయిపోతే నెక్స్ట్ 10th ర్యాంక్ ఎక్కడ ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 ర్యాంక్స్ వచ్చేసాయిగా. బట్ ఏమేమి ఎలిమినేట్ అయినాయి? 7 8 9 3 మెర్జ్ అయ్యి 8th ర్యాంక్ వచ్చింది. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ వై ఇచ్చిన గ్రేడ్స్ తీసేసుకున్నాం. ర్యాంక్స్ చూద్దాం. ఎక్కడి నుంచి హైయెస్ట్? 24 నుంచి హైయెస్ట్. 24 is the first rank, 20 is the second rank, 19 is the third rank. ఎక్కడ నేను చెక్ చేసుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా చేయాలి ప్రాబ్లం. నెక్స్ట్ 19 అయిపోయింది. దెన్ ఆఫ్టర్ 15 is 4th rank. నెక్స్ట్ 13 2 times రిపీట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 4th ర్యాంక్ వరకు ఫినిష్ అయిపోయింది అండి. దెన్ వాట్ నెక్స్ట్? 5th + 6th 2 ఉన్నాయి కదా, 2 13s ఉన్నాయి కాబట్టి 5 + 6 అని రాశాను. మేబీ 3 ఉంటే 13లో 3 ఉంటే ఏం చేస్తారు? 13లో 3 ఉంటే ఏం చేస్తారు? 5th 6th 7th తీసుకుంటాం. AC by divided by 3 చేస్తాం. yes, very good. మరి అలా 13లో 4 ఉంటే 4 divided by 4 తీసుకుంటాం. 4 ఉంటే 5 6 7 8 by 4. 5th 6th 7th 8 by 4. వెరీ గుడ్, శబాష్. ఓకే, అటు యావరేజ్ ఎంత వస్తే అంత తీసుకోండి. 5.5 వచ్చింది, అదే తీసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్లీ 6 అలాంటి కన్సిడర్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. ఎందుకంటే అవి ర్యాంక్స్ D² కన్వర్ట్ అయిపోయి, ఓకే, D² 5.5 అంటే 6.25 అవుతుంది. అదే నీకు 6 అంటే 36 అయిపోతుంది. మీకు విషయం నేను చెప్తున్నది అర్థమవుతుందా? 5.5 కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. 6 కి 25 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? నెంబర్ చాలా స్క్వేర్ చేస్తున్నాం కదా, D² చేస్తున్నాం కదా. మొన్న నాకు ఎంత కోపం వచ్చింది, మొత్తం ప్రాబ్లం కరెక్ట్ 8.9 ఉంటే వాడు అప్రాక్సిమేట్లీ అని చెప్పి 9 తీసుకుని ప్రాబ్లం మొత్తం చేసుకున్నాడు. పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ వచ్చింది. అది పాజిటివ్, అది పర్ఫెక్ట్ కోరిలేషన్. వాడు హైయెస్ట్ తీసుకోవడం వల్ల అది పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. చక్కగా చేసి చక్కగా దరిద్రం అసలు వాడిని ఏం చేయాలో అర్థం కాదు. వాడు శుభ్రంగా కొట్టేసి 2 మార్కులు 3 మార్కులు ఫార్ములా కరెక్ట్ అని 2 3 వేసాడు. నాకు ఎంత బాధ అనిపించింది. అది ఏ స్టూడెంట్ నాకు తెలియదు, అది మైనింగ్ సివిల్ మెకానికల్ నాకు తెలియదు, కానీ ఎంత కోపం వచ్చిందంటే నాకు అంత కోపం వచ్చింది. ఇక్కడ పర్ఫెక్ట్ గా తీసుకుంటే నష్టమా? నువ్వు క్యాల్కులేట్ చేసేది అప్రాక్సిమేట్ తీసుకోవాల్సిన నీడ్ ఏముంది? ఇదే తీసుకోండి. 5.5 అనేటప్పుడు నీకు ఇక్కడ 6.25 అవుతుంది. అది 6² అంటే 36 అవుతుంది. అబ్జర్వ్ చేయండి క్యాలిక్యులేషన్ లో, అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అది అలా వేరియేషన్స్ వస్తాయి, అర్థం చేసుకో. ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. 5.5 అంటే 27 పాయింట్ సంథింగ్ వస్తుంది. 36 అంటే 36 అంటే 36 వస్తుంది. ఎంత వేరియేషన్ ఉంది అక్కడ? 8 నెంబర్ వేరియేషన్ ఉంది. 0 పాయింట్ లో ఉంటే వేరియేషన్ ప్రాబ్లం కాదు, కానీ నెంబర్స్ ఎక్కువలో వేరియేషన్ వస్తే ఆన్సర్స్ మీకు ఖచ్చితంగా మిస్టేక్ వస్తుంది. జాగ్రత్త, మీకు నచ్చిన డెసిషన్స్ తీసుకోకండి. ఇక్కడ నెక్స్ట్ 13 అయిపోయింది. 5.5 అంటే 5 6 లేదు. నెక్స్ట్ 7 ఉందా? 9 ఉంది కాబట్టి ఇక్కడ 7th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ 8 అంటే ఇక్కడ 6 ఉంది, ఇంకొక 6 ఉందట, ఇంకొక 6 ఉంది ఇక్కడ.
అంటే ఇక్కడ 8, 9 ఎలిమినేట్ అయిపోయింది. 8 + 9/2 అంటే 8.5, 8.5. నెక్స్ట్ 4 = 10. అంతే అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ D = x - y అంటే ర్యాంక్ ఆఫ్ x - ర్యాంక్ ఆఫ్ y ఇలా రాసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది ప్రాబ్లం. x - y కాదు, ర్యాంక్ ఆఫ్ x - ర్యాంక్ ఆఫ్ y, r of x - r of y. 13 - 5.5 -2.5 ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ D² 6.25 అనేసి D² అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, జాగ్రత్తగా ప్రాబ్లం వినండి. Repeated ranks are totally 3 items individually. M1 = 3.